మరో బ్రేకింగ్ న్యూస్ అంతుంది మనకి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కలకలం రేపింది. నరి రోడ్డుపై రెండు వర్గాలకు చెందిన యువకులు పరస్పరం ఘర్షణకు దిగుతూ కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. రక్తపు మరకలున్న దుస్తులతోనే రోడ్డుపై వీరంగం సృష్టించిన యువకుల తీరుతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ అయితే కలకలం రేపింది. నడి రోడ్డుపై రెండు వర్గాలకు చెందిన యువకులు పరస్పరం ఘర్షణకు దిగుతూ కత్తులతో దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఇక రక్తపు మరకలున్న దుస్తులతోనే రోడ్డుపై వీరంగం సృష్టించిన యువకుల తీరుతో అయితే స్థానికులు భయాందోళనకు గురైనట్లుగా చెప్పాలి. ఇక ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఎక్కడ ఏం జరిగింది అసలు? పోకిరిలో నానా హంగామా సృష్టించారు. రెండు వర్గాలుగా విడిపోయినటువంటి యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. ఆ దాడులు కత్తులతో దాడులు చేసుకునేంత వరకు కూడా వారి వ్యవహారం వెళ్ళిందని కూడా తెలుస్తా ఉంది. అయితే పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడులు చేసుకున్నారా లేదంటే మద్యం మత్తులో దాడులకు పాల్పడ్డారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తంగా అర్ధరాత్రి హైవేపై నడి రోడ్డుపై నిత్యం రద్దీగా ఉండేటువంటి హైవేపై ఆ పోకిరిలో నానా రచ్చ చేసినటువంటి నేపథ్యంలో అటుగా వెళ్లేటువంటి వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు తీవ్ర భయాందోళనకు గురైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కత్తులతో దాడి చేసుకున్న నేపథ్యంలో రెండు వర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది యువకులకు తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గాయాలైనప్పటికీ కూడా రక్తపు బట్టలతోనే కూడా అక్కడ నానా హల్చల్ చేసినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అటుగా వెళ్లేటువంటి వాహనదారులను అడ్డుకోవడంతో పాటు దాడులు చేసుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు 100 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సంబంధించి యువకులను చెదరగొట్టడం జరిగింది. అయితే గాయపడిన వారిని కూడా ప్రస్తుతం అయితే ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎందుకు దాడులు చేసుకున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అక్కడ కొత్తేమీ కాదని కూడా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అర్ధరాత్రి వేళల్లో తప్ప తాగి ఈ విధంగా పోకిరీలు వ్యవహరిస్తుంటారని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒట్టి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ లేకపోవడంతోనే యువకులు ఈ విధంగా రెచ్చిపోతున్నారనేటువంటి ఆరోపణ కూడా అక్కడ స్థానికుల నుంచి వినబడతా ఉన్నాయి. ఇటువంటి వ్యవహారంపై కూడా ఇటువంటి పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా ఆ మిర్యాలగూడ ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్. మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అయితే అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కలకలం రేపిన దృశ్యాలు చూడొచ్చు. ఇక నడి రోడ్డుపై రెండు వర్గాలకు చెందిన యువకులు పరస్పరం ఘర్షణకు దిగుతూ కత్తులతో దాడులు చేసుకున్నారు. ఇక ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఇక రక్తపు మరకలు ఉన్న దుస్తులతోనే రోడ్డుపై వీరంగం సృష్టించిన యువకుల తీరుతో అయితే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనతో ఆ ప్రాంతంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.